సర్కార్కు రైతు సంబరాలు ఎందుకు? 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుక? అవును, అందుకే 2 సార్లు రైతు భరోసా అనేది ఎగ్గొట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకు రైతు భరోసాను మర్చిపోవాలని, రైతు భరోసాని ఇక రాదు అనే కోణం దాకా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతుల అవసరం ఉంది కాబట్టి, ఆ అవసరం ఏ విధంగా ఉంది, ఓటు బ్యాంకు రూపంలో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు రైతు భరోసా అనే పేరు చెప్పి లక్షల ఎకరాలకు మేము పూర్తి స్థాయిలో ప్రతి గుంట అంటే పంట పండించే ప్రతి గుంటకు కూడా వేస్తున్నామని ఇప్పుడు కొత్త రకంగా తెరలేపారు. నిజమే, 2 సార్లు ఎగ్గొట్టినందుకే సంబరాలు ఎవరు చేసుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ అభిమానులు చేసుకుంటున్నారేమో కానీ నిజమైన రైతులు మాత్రం చేసుకుంటలేరు. ఇది వాస్తవమైన విషయం. దాంతోపాటు 500 బోనస్ సరౌకరా ఇచ్చినందుక అసలు ఎన్నికల ముందు ఏం చెప్పిల్లు తెలుసా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చాలామంది మంత్రులు, ఇప్పుడున్న మంత్రులలో అందరూ బిఫోర్ ఎలక్షన్స్లో అన్ని వడ్లను కొంటాం, 500 బోనస్ ఇస్తామన్నాం, అధికారంలోకి రాగానే సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని కొత్త ముచ్చటే చెప్పిల్లు వీళ్ళు. పోనీ సన్నవడ్ల కన్నా పూర్తిగా ఇచ్చిర్రా అంటే ఇవ్వని పరిస్థితి కనబడతాను. ఇక ఇది ఇట్లుంటే మేము ఇచ్చిన 70 లక్షల రైతులకే రైతు భరోసా కేసీఆర్ రాళ్ళు రప్పలకి ఇచ్చినన్నారు అంటే మీరు కూడా రాళ్ళు రప్పలకి ఇచ్చారా? ఇది స్థానిక సంస్థల ఎన్నికల స్టాంట్. ఎన్నికల తర్వాత రైతు భరోసా ఎత్తేసే ఛాన్స్. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఒక విషయం మనం ఆలోచిద్దాం. ఈ విషయాన్ని నేను నిన్ననే చర్చిద్దాం అనుకున్నా. ఏమని చెప్పిర్రు అంటే, నిన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్ నేను చదివిన చాలా క్లారిటీగా తెలంగాణ సీఎంఓకు సంబంధించి వాళ్ళు ఏదైతే పోస్ట్ చేసిల్లో దాన్ని చదివిన. దానికి సంబంధించి ఏమని పెట్టిల్లంటే ఒక్కసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ సీఎంఓకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెప్పిన ముచ్చట ఇది ఎవ్వరూ కూడా అడగలే, వాళ్ళే స్వయాన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్పిల్లంటే ఒకసారి ఆగురే మీకు చెప్తా. వాళ్ళే నిన్న పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెప్పిన ముచ్చట్లే రైతులకు సంబంధించి ఏమని చెప్పిల్లు, ఏం కథ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏమని చెప్పిల్లంటే 70 లక్షల పైచీలకు మేము పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినాం, ఇక అన్నీ అయిపోయినాయి అనే విధంగా చెప్పుకుంటూ వచ్చేళ్ళు. 70 లక్షలకు ఇచ్చినా అని చెప్తున్నారు కదా. మరి గతంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చినప్పుడు కూడా రాళ్ళు రప్పలకి ఇత్తాలు, దానికి ఇత్తాలు, దీనికి ఇత్తాలు అని చెప్పిల్లు కదా. మరి ఈరోజు కూడా గదేనా? ఒకసారి నేను చెప్తా ఆగురు. నిన్న మనోళ్ళు మామూలుగా చెప్పారు అనుకుంటారా? తెలంగాణ సీఎంఓకు సంబంధించి మొత్తం అదే ముచ్చటున్నా. ఒకసారి ఇనూరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు చెప్పిన ముచ్చట ఇది. మనం ఎవరని చెప్పిన ముచ్చట కాదు, ఎవరికి తెలిసిన ముచ్చట కాదు. వాళ్ళే రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి వాళ్ళే చెప్పిళ్ళు. నీటి పారుదల ఎల్లు ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్పిర్రంటే నిన్న రైట్ ఇక ఇనురి వాళ్ళు ఏమని చెప్పిర్రు, ఏం కథ అనేది చెప్తా పాటూరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది 70 లక్షల పైచీలకు 70 లక్షల పైచీలకు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ చేసినాం అనే కోణంలో రాసుకొచ్చేళ్ళు. తెలంగాణ సీఎంఓలు ఉంటుంది. ఇక ఒక్కసారి ఇనూరు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఏమని చెప్పిల్లు అంటే, ఒకసారి వీళ్ళు ఏం చేసిల్లు అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బత్తి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో ఏం చెప్పిర్రు అంటే, గతంలో చెప్పినట్టుగానే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశాం. ఎకరాకు 12,000 చొప్పున 1,40,00,000 ఎకరాలకు దాదాపుగా 70 లక్షల మంది రైతులకు జమ చేసినామని చెప్పారు. రైటా? క్లియర్ కట్ ఇది. ఆ 70 లక్షల రైతులకు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా వేసిళ్ళు. అప్పుడు ఏమని చెప్పిళ్ళు? గుట్టలకి ఇస్తున్నారు, రాళ్ళకి ఇస్తున్నారు, రప్పలకి ఇస్తున్నారు, కంచెలకి ఇస్తున్నారు, దాంతోపాటు వ్యవసాయం సాగు చేయని వాటికి ఇస్తున్నారని చెప్పింది, మాట్లాడింది ఇదే కాంగ్రెస్. ఈ కాంగ్రెసే మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మరి మీరు చెప్పిన మాటే కదా 70 లక్షలకి ఇస్తున్నారు అంటే ఆనాడు కేసీఆర్ రాళ్ళు రప్పలకి ఇచ్చిందని మీరు ఆరోపించాలి కదా. మరి ఈరోజు కూడా మీరు రాళ్ళు రప్పలకే ఇస్తున్నారా? ఒక్కసారి దీనికి చెప్పురి. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా
ఏమని చెప్పిందంటే 25,35,964 మంది రైతులకు సంబంధించి 20,617 కోట్ల రూపాయలకు రుణమాఫీ అని చెప్పింది. దాంతోపాటు ధాన్యమట 48 గంటలలోనే వాళ్ళకట డబ్బులు చెల్లించిందట, బోనస్ కూడా ఇచ్చిందట, దాదాపుగా 2.80 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిందని వీళ్ళే చెప్పారు. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళ తెలంగాణ సీఎంఓకు సంబంధించి వాళ్ళు రిలీజ్ చేసిన పత్రికనే ఇది అంశమే. సో మొత్తానికి నేనేమంటున్నానంటే 70 లక్షలకు సంబంధించి రైతులకు ఇచ్చినా అని చెప్పారు కదా, మరి రైతుల రోజు రోజుకు వ్యవసాయ సాగు అనేది పెరిగిందా తగ్గిందా? దాంతోపాటు మరి మీరు కూడా గతంలో కేసీఆర్ రాళ్ళు రప్పలకే ఇచ్చిండని చెప్పారు కదా, మరి మీరు కూడా గావాళ్ళకే ఇచ్చిర్రా అనేది జర ఒక క్లారిటీ ఇవ్వమని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్న విషయం. అంటే సర్కారుకు రైతు సంబరాలు ఎందుకు అంటే గతంలో వాళ్ళు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు, 500 బోనస్ అరవకుర ఇచ్చినందుకు, దాంతోపాటు ఇప్పుడు 70 లక్షల మందికి ఇస్తా అని చెప్పారు కదా, దాంట్లో రాళ్ళు రప్పలు గుట్టలకు కూడా ఇస్తాలా. మరి గతంలో ఆరోపణలకు సంబంధించి కూడా మనం చూసాం కదా, ఇప్పుడు కూడా గదే ఆరోపణ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. మెట్రో రైల్ ఫేజ్ 2కు కేంద్రం